కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. సో ప్రెసెంట్ క్యాస్టింగ్ మీద చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. చాలా పెద్ద పెద్ద స్టేట్స్మెన్స్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు క్యాస్టింగ్ ఎలా ఉంటుంది, క్యాస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఉందా లేదా అనేది ఈరోజు మనతో ఉన్నారు నాని గారు. ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్తే నాని గారు. అసలు యాక్చువల్గా మీరు ఈ క్యాస్టింగ్ కెరియర్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? ఇది 9 ఇయర్స్. ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి వర్క్ చేశారు? మల్టిపుల్గా చేశాను ప్రాజెక్ట్స్. కొన్ని రిలీజ్ అవుతాయి, కొన్ని రిలీజ్ అవ్వవు. సో మీకు బాగా పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది? పేరు అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే మనం పెట్టిన వాళ్ళు ఎవరైతుంటారో వాళ్ళు మన నేమ్ మెన్షన్ చేయరు. ఓకే. కొంతమంది మెన్షన్ చేస్తారు, కొంతమంది మెన్షన్ చేయరు. ఎవరు సపోర్ట్ చేశారంటే పలానా వ్యక్తి అని చెప్పి ఇట్లా చెప్తారు. రివ్యూస్ ఉన్నాయి ఆల్రెడీ ఇన్స్టాలో. అట్లా పేరు అంటే అట్లా ఎవరేం చెప్పరు, ఒకళ్ళ త్రూ వచ్చామని చెప్పి చెప్పరు. అంటే ఇప్పుడు కాస్టింగ్ అనేది మీకు ఆడిషన్స్ ఎక్కడ నడుస్తున్నాయి, ఎలా ఎలా తెలుస్తుంది మీకు? యాక్చువల్ ఏంటంటే అందరు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆఫీస్కి వెళ్ళేసి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని విజిటింగ్ కార్డ్ ఇచ్చేస్తారు. నేనేంటంటే నాకు వాళ్ళకు డైరెక్ట్గా వెబ్సైట్లలో ఇన్స్టాలో అట్లా డైరెక్ట్ నా నంబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు ఏదైనా మీటింగ్ అనుకున్నప్పుడు అట్లా అరేంజ్ మీట్ అవుతా అంతే. కానీ నేను పర్టికులర్గా పోయి ఇంట్రడక్షన్ ఇచ్చుకోను. ఓకే. రిఫరల్ త్రూ లాగా వస్తాయి నాకు ఎక్కువ. ఓకే. నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ త్రూ నాకు వస్తాయి, కానీ నేను ఎప్పుడు వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చుకోను. మీది ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే కాస్టింగ్ ఈ అనేది ఫీల్డ్లోకి రావాలని నాకేం లేదు, నా అసలు బిజినెస్ నాది. ఓకే. విషయం ఏంటంటే యాక్చువల్గా బ్లడ్ డొనేషన్స్ ఇట్లా చేసేవాడిని. ఓకే. మామూలుగా ఇప్పుడు అప్రోచ్ అయితే సెలబ్రిటీస్కి కొద్దిగా అవేర్నెస్గా బ్లడ్ గురించి చెప్పండి అంటే ఎవరు రెస్పాన్స్ అవ్వరు కదా. అన్నోన్ పర్సన్ ఒక పర్సన్ ఎవరు మెసేజ్ చేసి ఇట్లా వీడియో కావాలంటే ఎవరు రెస్పాన్స్ అవ్వరు కదా. అట్లా వాళ్ళని అడుగుతూ ఉంటే కొద్దిగా కమర్షియల్గా అడుగుతారు కదా, అవేర్నెస్కి అయినా కానీ ఏదైనా కానీ. అట్లా అని చెప్పేసి ఎందుకు అవేర్నెస్ అని అంటారు కాబట్టి మనకు అంటే నాకు సపరేట్గా ఈ బ్లడ్ గ్రూప్ కాకుండా నాకు పేజెస్ ఉండేటివి ఇన్స్టాలో. దానికి కంటెస్ట్లు పెట్టేవాడిని, ప్రైజెస్ మనీ అట్లా. అట్లా మనకు ఎక్కువ గర్ల్స్ అండ్ బాయ్స్ కొద్దిగా మోడల్స్ లాగా లుక్ ఉండేసరికి మనకు మీకు తెలుసా వీళ్ళు తెలుసా అని అంటే తెలుసు అని చెప్పేసానంటే ఇట్లా ప్రాజెక్ట్ ఉంది మరి డిస్కస్ చేయండి అని అంటే దాని త్రూ మెల్లిమెల్లిగా షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్, సీరియల్స్, మూవీస్ ఇట్లా కాంటాక్ట్స్ వచ్చేసినాయి. అట్లా ఎంట్రీ అయ్యాం. ఇందులోకే అయిపోతానని అనుకోలేదు, జస్ట్ అవేర్నెస్ కోసమని ప్రమోషన్ కోసం అని వచ్చిన. ఇక ఇంట్లోనే ఉండిపోయినాం. అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. సో దీంట్లో అంటే ఇప్పుడు మనకి నార్మల్గా జాబ్ అలా తీసుకుంటే అది మంత్లీ శాలరీ వైజ్గా వస్తుంది. బట్ కాస్టింగ్ అనేది అట్లా కాదు. ప్రాజెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, వాళ్ళు పేమెంట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, పేమెంట్ కోసం తిరగాల్సి వస్తుంది. సో అట్లా మీరు కాస్టింగ్ చేసిన తర్వాత పేమెంట్స్ ఎగ్గొట్టిన డైరెక్టర్స్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉన్నారా? మేనేజ్మెంట్ అంటే ఇక్కడ అమౌంట్ విషయం అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేందనుకుంటా అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలనుకుంటా, సక్సెస్ అవ్వాలనుకుంటా. ఆ తర్వాత మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అనుకుంటాం. అట్లా చాలా అమౌంట్లో రావాలి. అట్లా అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళేసి అట్లా ఇట్లా గొడవలు అంటే ఏం లేదు. వస్తాయి లేకుంటలేదు. కానీ ఆర్టిస్టులకి అయితే మనం పేమెంట్ ఇవ్వాలి కాబట్టి అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేసి ఇక నా పర్సనల్ ఇచ్చేస్తా. ఓకే. ఆల్రెడీ దాని మీద నాకు కొంచెం అప్పు కూడా అయిన ఉండే, అది నేను చేసుకుంటున్నా. ఇక కొంతమందికి ఇవ్వాలంటే కొంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద ఏమైనా ఉంటాయి కదా, పెద్ద అంటే ఎక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చేస్తారు, మీరు మాట్లాడేసుకోండి అని చెప్పేసి. ఇక అమౌంట్ అంటే వాళ్ళకి కంపల్సరీ స్పాట్గా అయిపోవాలి. అందుకే ఇక వాళ్ళకి నెంబర్ ఇచ్చిస్తాము, పలానా వాళ్ళు చేస్తారు కాలు, మీరు మాట్లాడండి, మీ బడ్జెట్స్ ఏందో చెప్పేసేయండి, ఆ పేమెంట్స్ ఏదో మీరు చూసుకోండి అని చెప్పి చెప్తాం. అంటే ఇప్పటి వరకు మీరు చాలా 9 ఇయర్స్ అంటే చాలా మంది ఆర్టిస్టులు మీ త్రూ వెళ్ళి ఉండొచ్చు. సో దాంట్లో కొంచెం నోన్ ఫేస్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారా? నోన్ ఫేస్ అంటే ఇది ఎట్లా అయిపోతుంది అంటే స్టార్టింగ్ మనము ప్రమోట్ చేస్తాం వీళ్ళని. లైక్ ప్రమోట్ అంటే లైక్ అన్ని మనకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తాం. ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్లో 2 ప్రాజెక్టులు పెట్టిస్తాం. పెట్టించిన తర్వాత వాళ్ళకు అంటే నేనేందంటే ఏదో మామూలుగా పెట్టించినట్టు ఉండకుండా వాళ్ళపైన ఫోకస్ కావాలి, వాళ్ళు మంచిగా ఎదిగితే మన పేరు చెప్తారని చెప్పేసి మనం పంపిస్తూ ఉంటాం. దీంతో వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనల్ని ఏంటంటే ఎవరి త్రూ వచ్చారని మనం క్వశ్చన్ చేసినా కూడా కానీ, వేరే వాళ్ళతో మనం క్వశ్చన్ చేయించినా కూడా నా టాలెంట్ నాకు వచ్చింది అన్నట్టు. అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక సర్లే వాళ్ళ త్రూ వాళ్ళు వచ్చారు కదా, సరే ఇప్పుడు ఒక 1 ఇయర్ చేసుకుంటారు కావచ్చు, ఒక 2 ఇయర్స్ చేసుకుంటారు కావచ్చు. ఆ తర్వాత ఏది అన్నీ ఒక తీరుగా ఉండదు కదా, అట్లా అని చెప్పేసి నేను వదిలేస్తూ ఉంటా. వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది కదా ఫేసింగ్, దే హ్యావ్ టు ఫేస్. మళ్ళీ వాళ్ళే మనకు క్వశ్చన్ చేసి మనకే అడిగి ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అంటే వీ హ్యావ్ టు సే
నేను ఎందుకు చెప్పాలి? సో రీసెంట్ అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కెమెరా ముందుకు వచ్చి ఇంకా స్టిల్ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిందనమాట, ఇంకా కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని. హ్మ్. బట్ చిరంజీవి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఇంకా కాస్టింగ్ కౌచ్ లేదు, అందరు కష్టపడే వాళ్ళకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది వెల్కమ్ చెప్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. హ్మ్. బట్ సమ్ ఆర్టిస్టులు అయితే స్టిల్ ఇంకా చెప్తున్నారు, ఎవరైతే ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి నిజంగానే మమ్మల్ని కమిట్మెంట్స్ అడిగారు అని చెప్పడం జరిగింది. ఓకే. స్టిల్ కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేనే మీకు అడిగాను అనుకోండి ఎగ్జాంపుల్. ఉమ్, మీ ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? ఉమ్, నేను చేయను. నాకొద్దు. ఇలా ఉంటే ఇవన్నీ ఎందుకుంటాయి? ఉమ్, ఉండయి కదా! ఉమ్, మీరు నాకు 10 లక్షలు, 20 లక్షలు ఇస్తా అంటారు కదా! ఆ 10 లక్షలు, 20 లక్షలు నాకు అవసరం లేదు. ఉమ్, నా మెయింటెనెన్స్, నా కాస్ట్యూమ్స్‌కి, నా ఖర్చుల మందం నాకు ఇయ్యండి అని చెప్పి మాట్లాడు. ఉమ్, 20 లక్షలు ఎందుకు? 5 లక్షలు తీసుకో. ఉమ్, ఈ బాధ ఉంటదా? ఉమ్, 15 లక్షలు ఆయనకు మిగిలినట్టే కదా! ఉమ్, 15 లక్షలు మిగిలినంటే ఒకరోజు షూట్ అయిందన్నట్టు, లేకుంటే స్నాక్స్‌కో, లేక ఫుడ్‌కో, దేనికో మొత్తం షూటింగ్‌కో మొత్తం అయిపోయినట్టు కదా! ఉమ్, ఇలా మాట్లాడుకుంటే అయిపోతది కదా! ఉమ్, ఆళ్ళు అడిగారనుకోండి, అడిగినా కూడా నువ్వు ఇలా మాట్లాడుకుంటే వాళ్ళు నేను క్వెషన్ ఎందుకు ఇస్తారు? నిన్ను ఎందుకు అడుగుతారు? లేదు నేను చేయనంటే చేయను. అదొకటే ప్రాజెక్ట్ కాదు కదా! జీవితం ఒకటే ప్రాజెక్ట్ మీద అయిపోదు కదా! ఎన్నో ఉంటాయి కదా! అంటే ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు కదా, టాలెంట్ ఉండే వాళ్ళకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుందని చెప్పేసి. హ్మ్. ఒకప్పుడు అంటే పాత రోజుల్లో అంటే వీటి గురించి ఎక్కువ విన్నాం. శ్రీరెడ్డి గారు కూడా ఆ, ఒక ఫేమస్ వాళ్ళ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత చాలా వరకు వినిపించలేదు. బట్ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో అది ఎక్కువ వినిపిస్తూ ఉంది, కాస్టింగ్ కౌచ్ గురించి, కమర్షియల్స్ గురించి, కానీ దేని గురించి, కమిట్మెంట్స్ గురించి. సో మరి ఇప్పుడు మీరు అంటున్నారు అవకాశము ఇదొకటే కాదు చాలానే ఉంటాయని చెప్పేసి మీరు అంటున్నారు. మరి టాలెంట్ చూసి ఇవ్వాలి కానీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ అనేది తీసుకుంటుందా? యాక్చువల్‌గా ఇది ఏదైతుందో ఈ టాపిక్స్ అంటే ఈ కోచ్ ఏదైతుందో అది నేను చేసుంటే నేను ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో చేసేవాడిని కావచ్చు ఐ థింక్ సో. నేను అది ఫోకస్ చేయను. ఇప్పుడు నేను మీకు ఏ విధైతే ఆన్సర్ ఇచ్చినో 20 లక్షలు అనుకున్నప్పుడు నువ్వు 5 లక్షలు ఇచ్చినా చాలు అని ఏదైతే అన్నానో సేమ్ అదే క్వెషన్ నేను వాళ్ళకి ఇస్తా. అట్లా ఓకే అనుకుంటే చేద్దాం. లేదు అంటే ఐ డోంట్ వాంట్ టు డూ. అంటే నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి చేసుంటే నేను ఇప్పటికి ఎక్కడో రీచ్ అయిపోయేవాడిని కావచ్చు ఐ థింక్ సో. ఇంకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కదా! ఇంటర్వ్యూస్ కూడా ఇంకా ఎన్నో అయితుండే కావచ్చు. అట్లని కాదు. బట్ ఏందంటే అదంతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యం. నేననేది ఏందంటే అదొకటే కాదు అని నేనంటా. ఇంకా వస్తాయి కాబట్టి ఇప్పుడు కొంతమంది ప్యాషనేట్ ఉన్న వాళ్ళని తీసుకుందాంలే. వాళ్ళకు కొద్దిగా పేమెంట్ తగ్గించినా సరే అని. వాళ్ళతో చేసిన వాళ్ళతో కొన్ని చిన్న సినిమాలు కూడా హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ వల్ల కొద్దిగా హిట్ అయితున్నాయి. అట్లా చేసుకోవచ్చు కదా! దానిపైనే డిపెండ్ అయ్యేందుకు. ఇంకోటి ఏందనంటే ఇందులో అసలు ఇంతకుముందంటే ఆర్టిస్ట్‌లకి పేమెంట్ వన్ డే షూట్ చేస్తే వస్తుంది కదా! అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఎక్కువ షూట్‌లలో కనిపియట్లేదు. మీరు గమనించిర్రో లేదో తెలవదు. ఆర్టిస్ట్‌లు కనిపిస్తుర్రా ఈ మధ్య? లేదు. కనిపియట్లే. దేనికి అలవాటు పడ్డారు? దేనికి అలవాటు పడ్డారు? ఎందుకు పైసలు వాళ్ళకి అసలు ఎట్లా వస్తున్నాయి? అదే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేసిర్రన్నది కాదు. నువ్వు దేనికి అలవాటు పడ్డావు అన్నది కావాలి కదా! నేనేమంటున్నా జెన్యూన్‌గా నువ్వు పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ పోతే, నువ్వు ఒక పర్సన్‌కి కరెక్ట్‌గా రెస్పాన్స్ అవుతే, షూట్ ఉందని కరెక్ట్ రెస్పాన్స్ అవుతే, మీకెందుకు ప్రాజెక్ట్స్ రావు? యాటిట్యూడ్‌గా మాట్లాడిన దానికి వేరు ఉంటది. లేదండి నాకు వేరేది ఉందండి. నాకు కొద్దిగా టైం పడతది. మీరు డేట్ బట్టి నేను చెప్తానండి అని చెప్తానంటే అది వేరు ఉంటది. లేదు కుదరదని అంటే దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తేనే కదా! వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యేది. అట్లా కూడా రాకపోవచ్చు. రావు. రిసీవింగ్ బట్టి అదే అంటే ఈ కమిట్మెంట్స్ అనేది ఉందో నేను చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటివరకు నేను ఫేస్ చేయలేదు. చేసినా కూడా డైరెక్ట్‌గా అనేస్తా మాట. ఎవడిచ్చాడు నా నంబర్ అని చెప్పేసి. నాకేమైనా ఉందా అని అంటారు. నీకేమున్నది? ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యాను. ప్రాజెక్ట్ గురించి మాట్లాడు. నీకేమైనా ఉందా అని అంటే నేను అట్లాంటి పనులు చేసినోడిని కాదు. నా నంబర్ ఎవడిచ్చిండో చెప్పు అని నేను అంటా. అండ్ ఇంకోటి కాస్టింగ్ వాళ్ళు ఇప్పుడు కాస్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంది ఆర్టిస్టుల నెంబర్లు అయితే ఉంటాయి. సో రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఏంటి అని అంటే కాస్టింగ్ వాళ్ళు అమ్మాయిలని యూఎస్ ఆర్ యూకే అటు సైడ్ ఉన్న క్లయింట్స్కి పంపించడం జరుగుతుంది మాట్లాడి అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా కాస్టింగ్ వాళ్ళు అలా చేస్తారా? థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. బట్ ఏంటంటే ఇవేవైతే పెద్ద పెద్దగా అన్నారో నాకు పెద్దదాకా నేను పోలేదు. ఇప్పుడు అప్‌కమింగ్‌గా ప్యాషనేట్‌గా నేను చేయాలి. నాకు కొద్దిగా అమౌంట్ ఇష్యూ ఉంది. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటివి వచ్చినాయి నాకు. అలా చేస్తున్నప్పుడు వీళ్ళెందుకు యాక్సెప్ట్ చేయాలి? అలా అన్నారు కదా! మీరన్నారు కదా! వాళ్ళు అన్నారు చేస్తుర్రని చెప్పేసి. వీళ్ళెందుకు యాక్సెప్ట్ చేయాలి? వీళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఆ! అక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి. వెళ్తారా? చేస్తారా? ఏంటి? అని చెప్పేసి. ఇప్పుడు కాస్టింగ్ అనే పర్సన్ ఒక మూవీకి వర్క్ చేయాలి కానీ ఇలాంటివి చేయకూడదు కాబట్టి అంటే నేను మిమ్మల్ని అడగట్లేదు. మీకు కూడా రిమైనింగ్ కాస్టింగ్ చేసే పర్సన్స్ చాలా మంది తెలుసుంటారు కదా! యాక్చువల్ ఏందంటే నిజంగానే జరుగుతుందా అనేసి. యాక్చువల్లీ ఏందంటే నేను వేరే వాళ్ళతో టై అప్ కాను. ఎవరన్నా
ప్రాజెక్ట్‌లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనంటే హ్మ్. నాకు అప్రోచ్ అవ్వకండి. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కదా వేరోళ్ళు. హ్మ్. చేసుకోండి అని అంట. హ్మ్. ఇక్కడ కొలాబరేట్ అయిన కొద్దీ ఏమైతుందంటే కాంటాక్ట్స్ షేర్ అయిపోతది. కాంటాక్ట్స్ షేర్ అయిపోయిన కొద్దీ నేను యాస్ ఎ మంచోనని చెప్పి కాకుండా నేను ఒక మంచి ప్రాజెక్ట్ రిఫర్ చేసినా కూడా హ్మ్. వాళ్ళు ఏదైనా క్వెషన్ చేసినప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్తాను. అంటే నాకు చెప్పమని చెప్తా. హ్మ్. అప్పుడు నాకు అది నెగెటివ్ అనిపించిందనుకో వెళ్ళిపోమని చెప్తా. హ్మ్. అక్కడ వాళ్ళు దేనికో అలవాటు పడి ఏదో పైసలు ఎక్స్‌పెక్ట్ చేసో మరి ఏదో అయిందని చెప్పి మీరెళ్ళిపోతే నా ప్రాబ్లమ్ కాదది. హ్మ్. నేను నీకు ప్రాజెక్ట్ నువ్వు రీచ్ కావాలి, నువ్వు సక్సెస్ కావాలి, నీతోటి నాకు 10 మంది రావాలని చెప్పి నేను పంపిస్తున్నా అంతే. హ్మ్. వాళ్ళేదైనా నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు నాకు ఇంటిమేషన్ ఇస్తే అది నేను బాధ్యతగా తీసుకుంటా. హ్మ్. హ్మ్. తీసుకోకుండా చేయకుండా మీరు అలవాటై మీరు పరిచయాలు చేసుకొని మీరు ఎటన్నా తిరుగుతా అంటే అది నా హ్మ్. ప్రాబ్లమ్ కాదు. హ్మ్. హ్మ్. అట్లా కూడా దూరం పెట్టినోళ్ళున్నారు. హ్మ్. చేసుకోండి. హ్మ్. ఏదున్నా ఎంత ఫ్రెండ్‌షిప్ అయినా ఏదన్నా అది కొన్ని రోజులే ఉంటుంది. హ్మ్. మరీ విపరీతంగా అవుతే అవును. ఇబ్బందయిపోతుంది. అవునవును. ఎవరికైనా కంపల్సరీ బ్రేక్ ఒస్తది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఒక పర్సన్ మనం కోల్పోయినామన్న ఆలోచన వాళ్ళకొస్తది కదా! హ్మ్. అది రావాలి. ఓకే. ఫేస్ చేస్తేనే కదా అర్థమయ్యేది. సో చాలా మంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా వెళ్ళాలో కూడా ఒక ఐడియా ఉండదు. అంటే ఒక మూవీ ఆడిషన్స్ కానీ ఎలా ఎళ్ళాలో ఐడియా ఉండదు. చాలామంది జెన్యూన్‌గా కాస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది ఫేక్‌గా కాస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. నాకొక డౌట్ ఏంటి అనంటే కాస్టింగ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆడిషన్‌కి వెళ్ళాలంటే ఆ ఆర్టిస్ట్ అమౌంట్ పే చేయాలా? చాలామంది 2000 పే చేస్తే మేము ఇన్ని ఆడిషన్స్ చెప్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హ్మ్. ఆల్రెడీ కాస్టింగ్ పర్సన్స్‌కి ఆ మేనేజ్‌మెంట్ అనేది పే చేస్తారు. ఎవరినైనా రిఫర్ చేస్తే. అట్లా ఉండదు. కమిషన్ బేస్‌లో ఉంటది. ఓకే. మరి ఇప్పుడు నిజంగానే ఈ ఆర్టిస్ట్ కాస్టింగ్ ఆయనకి డబ్బులు పే చేయాలా? ఆర్టిస్ట్‌లు అయితే ఇదేందంటే ఇదొక బిజినెస్ లాంటిది. హ్మ్. బయట బిజినెస్ ఎట్లనో సేమ్ ఇది కూడా ఒక బిజినెస్. ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టుకోవడం, ఒక ఆఫీస్ పెట్టుకోవడం, కాస్టింగ్ ఉందని చెప్పి ఆడిషన్ పెట్టుకోవడం. వాళ్ళ స్కిల్స్ చూసి ఇట్లా చెప్తా అని మీరు అంటే నువ్వు డబ్బులు కట్టేటట్టు ఉన్నావని అనుకుంటే, హ్మ్. నేను ఒక పలానా దీనికి ఇంత ఛాన్స్ ఇస్తా, ఇది పెద్దది ఇస్తా అని చెప్పి వాడు పైసలు తీసుకుంటాడు. హ్మ్. హ్మ్. నేను ఇప్పుడు 8000 తీసుకుంటా. ఓకే. ఇది నీకేదో ఆడిషన్‌లు చెప్తా, నేను పంపిస్తా అనేది కాదు. హ్మ్. నీ నెగెటివ్స్ ఏంది? నీ మిస్టేక్స్ ఏంది? అది ఫిజికల్‌గా ఎట్లున్నావు లుక్? నీ లుక్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? హ్మ్. నీ స్కిల్స్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయి. హ్మ్. నేను స్క్రిప్ట్ ఇస్తూ ఉంటా. నువ్వు చేస్తూ ఉండాలి. నేను మిస్టేక్స్ చెప్తా ఉంటా. హ్మ్. ఇది నీకు గైడ్ చేయడానికి మాత్రమే. హ్మ్. యాస్ వెల్ యాస్ నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు అన్నోన్ పర్సన్ ఏమైనా టెక్స్ట్ చేసినా కూడా యాస్ ఎ రెస్పాన్సిబిలిటీగా నాకు పలానా వాళ్ళు టెక్స్ట్ చేశారు అని చెప్పేసి అన్నప్పుడు నీ నంబర్ ఇయ్యకుండా నా నంబర్ ఇస్తే ఈస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? నీకు ఉంటదా లేదా ఫ్యూచరు? లేదా? అసలేంది? మన పర్సన్ ఫేకా? జెన్యూనా? తెలీదు గదా! హ్మ్. అనే ఉద్దేశ్యం కోసం నేను తీసుకొని ఇవి గైడ్ చేస్తా. స్కిల్స్ మాత్రమే. ఇదొక ట్రైనింగ్ లాగానే ఏం లేదు. నీకు ఇంతమంది ఆడిషన్స్ పంపిస్తాను గాదు. నాకచ్చిన దాంట్లో బెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే రిఫర్ చేస్తా. హ్మ్. అప్పటి వరకు నేను మీకు మెసేజ్ చేయను, కాల్ చేయను, అసలేం చేయను. హ్మ్. పలానది ఉంది. ఇట్లా బెస్ట్ అని నేను అనుకుంటున్నా. మీరు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవుతా లేకుంటే లేదు. బయట ఎట్లా అయిపోతుందంటే ఫస్ట్ ఆడిషన్ రమ్మంటారు. హ్మ్. ఫస్ట్ ఒక ఫీజ్ అనేది ఒక 2000 కట్టమంటారు. ఆ తర్వాత మీకు పోర్ట్‌ఫోలియో అండి. మీకు కొద్దిగా హ్మ్. స్కిల్స్ చెప్పాలండి. అది ఇట్లా అని చెప్పి తీసుకుంటారు హ్మ్. డబ్బులు. నేనంటూ ఆఫీస్ పెట్టుకోలేదు. నేను జస్ట్ మీకు స్కిల్స్ అనేది మీ మిస్టేక్స్ నేను చెప్తున్నా. హ్మ్. నా దగ్గర కాకుండా నువ్వు వేరే దగ్గర పోయినా కూడా నువ్వు చేసుకునేటట్టు ఉండాలని చెప్పి నేను చెప్తున్నా. హ్మ్. నీకు గైడ్ ఇస్తున్నా నేను. హ్మ్. దీనికి మాత్రమే. బయట ఇప్పుడేందంటే 1.4, 1.5 ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి పెట్టేసుకొని మేమిస్తాము అది అని చెప్పి ఫస్ట్ ఒక మాట చెప్తారు. అట్లా అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళేం రిక్వైర్మెంట్స్ పెట్టరు. వాళ్ళకేమి ఇయ్యరు. లైక్ మీకు ప్లేస్‌మెంట్ ఇస్తామని చెప్పి చెప్పరు. హ్మ్. మా రిక్వైర్మెంట్స్ అక్కడికెళ్తున్నాయి. ఓకే. మీరు పేమెంట్ చేపించుకున్నప్పుడు మీరు హ్మ్. ఆళ్ళకి స్కిల్స్ అని చెప్పి ఏదైతే పైసలు తీసుకున్నారో మీరిచ్చుకోవచ్చు కదా! మా రిక్వైర్మెంట్స్ మీరెందుకు పోస్ట్ చేయాలి? హ్మ్. చేయకూడదు కదా! హ్మ్. అని నేనంటా. అవునండి మాకు చెప్పిర్రు. కానీ ఇప్పటివరకు మాకు ప్లేస్‌మెంట్ ఏమి లేదు. పేమెంట్ తీసుకున్నారు. అన్నీ చేశారు గానీ మాకేం రావట్లేదు అనంటే మరి చేసుకోండి మీరు అక్కడికెళ్ళి చేసుకోండి. హ్మ్. నేను మీకెందుకు సపోర్ట్ చేయాలి? వై వి హావ్ టు డు అంటే నేనెందుకు చేయాలి? చేసినా కూడా ఫలానాది ఎక్కడ చేసినావు? ఎక్కడ నేర్చుకున్నావు? అంటే హ్మ్. అతని పేరు హ్మ్. చెప్తావు నేను ఇచ్చినోడిని నా పేరెందుకు చెప్తావు? హ్మ్. చెప్పవు కదా! హ్మ్. హ్మ్. మరి నాకు ఇంపార్టెంట్ ఇచ్చినోడు నాకు ముఖ్యం కదా! హ్మ్. అదే నువ్వు ప్రాబ్లమ్‌గా ఫేస్ చేస్తున్నావు. నీకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉందనంటే నీకు ఏదో ఒక హెల్ప్ చేద్దాం. అది హెల్ప్ అయిన తర్వాత నీకు రిచ్ రేంజ్ అయిపోయిన తర్వాత నువ్వెవరు అన్నట్టు క్వెషన్ చేస్తే హ్మ్. నేనెందుకు ఫ్రీగా సర్విస్ చేయాలి? హ్మ్. తీసుకున్నది అందుకే. హ్మ్. పెట్టించిన తర్వాత నువ్వెవరన్నట్టు క్వెషన్ చేస్తే నేనెందుకు చేయాలి? హ్మ్. నాకు ఉంటదిగా మెయింటెనెన్స్ నేను అవును. అవును. దానికోసం అది. హ్మ్. అది ఇగ అవెట్లా నమ్ముతారండి. హ్మ్. నేను ఇట్లా డైరెక్ట్‌గా ఓపెన్‌గానే మాట్లాడేసి ఇట్లా చెప్తా అంటే అది నమ్మశక్యంగా ఉండదు వాళ్ళకి. హ్మ్. పెద్దగా ఆఫీస్ పెట్టేసుకోవాలి. చూడంగానే ఇంత పెద్దగా ఉందా అని అనేటట్టు ఉండాలి. హ్మ్. పైసలు తీసుకోవాలి. హ్మ్. ఇట్స్ బెటర్. ఓకే. వాళ్ళే బెటర్. ఇప్పుడు ఒక ఆడిషన్ ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక ఆడిషన్ నడుస్తుందని ఒక కాల్ వస్తే కాస్టింగ్ కాల్ అనేది అది ట్రూవా జెన్యూనా అని ఎలా తెలుసుకోవాల్సొస్తది? 99.9% ఫేకే. హ్మ్. ఇప్పటివరకు మీరేదైతే ఆడిషన్స్ అన్నారో, నేను ఇప్పటివరకు ఆడిషన్స్‌కి పంపియను. హ్మ్. వాళ్ళొక క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను ఒక 5 ఆప్షన్స్ ఇస్తా. హ్మ్. 5లో బెస్ట్ ఎవరైతే అనుకున్నారో మీరది చెప్పండి. వాళ్ళని తీసుకొనొస్తా. డైరెక్ట్ స్క్రీన్ టెస్ట్ చేసుకోండి.
ఆ క్యారెక్టర్కి ఏమో సూట్ అవుతుందా, స్క్రీన్కి కెమెరాకి సెట్ అవుతుందా చూసుకోండి అంతే. ఇట్లా కాస్టింగ్ కాల్ పెట్టేసి కాంటాక్ట్స్ కోసం వాళ్ళకి మెసేజ్ చేయడం, ఏదో వాళ్ళకు అలవాటు చేయడము, బానిస అయిపోతారు, అలవాటు అయిపోతారు, నాశనం అవుతారు. ఓకే. బ్లాక్ మెయిలింగ్లు అవి జరిగితే సూసైడ్లు కాకపోతే ఏమిది. నీ పని ఏందో నీ పని మాత్రం వేసుకోవాలి. నువ్వు ఎందుకు ఫ్రీగా ఫ్రెండ్లీగా అట్లుంటేనే బెటర్, కానీ అట్లాంటి వాడికి వాల్యూ లేకుంటుంది. సో మీరు మూవీస్కి ఒకటేనా లేదా సీరియల్స్ కూడా కాస్టింగ్ చేస్తారా? మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్, ఓటీటీ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్, యాడ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఉంటాయి, కొద్దిగా సెలబ్రిటీస్ ఎవరు ఉంటాయి అట్లా కొలాబరేట్ చేస్తాం, అట్లా చేస్తాం. నాట్ ఓన్లీ ఇది ఒకటేనే కాదు, డిపెండ్స్ ఆన్ ఓకే. రిక్వైర్మెంట్ బట్టి మనకు అడిగిన దాన్ని బట్టి మనం చేయాలి. సో ఇప్పుడు మీ సీరియల్స్ కూడా కాస్టింగ్ చేస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు మనం సీరియల్ ఇండస్ట్రీలో తీసుకుంటే మన తెలుగు వాళ్ళకన్నా కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సమ్ ఇంటర్వ్యూస్లో చెప్పడం ఏం జరిగిందంటే కన్నడ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఛాన్స్ కోసం వస్తారు ఇక్కడ, సో పేమెంట్ ఎంత ఇస్తానో వాళ్ళు సరే అంటారు, తెలుగు వాళ్ళైతే కొంచెం డిమాండ్ చేస్తారు అని అన్నారు. ఇంకో వాళ్ళు ఏమన్నారు అని అంటే తెలుగు వాళ్ళైతే కమిట్మెంట్స్కి అంత ఈజీగా ఓకే అన్నారు, వాళ్ళైతే ఓకే అంటారు కాబట్టి మేము వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో మీది ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటారు? అసలు రెండు కరెక్ట్ కాదని నేనంట. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకు ట్రావెలింగ్ ఇస్తారు, వాళ్ళ షూట్ ఎన్ని డేస్ ఉందో షూట్ చేయండి చేసుకుని వెళ్ళిపోతారు. ఫ్రీ అనేది ఫ్రెండ్లీ అనేది కూడా ఇంట్లో కూడా మూవ్ అవుతుంది కాబట్టి నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఉన్నాయి కావచ్చు, లేవు కావచ్చు, నేను అవి చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేను కాబట్టి అదేంటంటే దానికి అలవాటు పడిపోతున్నారంటే ఇప్పుడు తెలుగులో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఒక సీరియల్లో నేను పంపించిన సైడ్ రోల్కి పంపించిన ఆ అమ్మాయి హీరోయిన్ కన్నా అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి ఏం చేశారు బ్లాకిష్ వేసేసారు. నెక్స్ట్ రోజు మొత్తం పింపుల్ వచ్చేసింది అమ్మాయికి. ఆ అమ్మాయి కానీ ఈ అమ్మాయి మంచిదని చెప్పేసి వేసేసి ఆ అమ్మాయిని సైడ్గా పెట్టేశారు. యాజ్ ఎ రోలే ఫ్రెండ్లీగా పెట్టేశారు, ఈ అమ్మాయి బాగుందని చెప్పేసి ఆ అమ్మాయిని పెట్టలేదు. అంటే ఉంటుంది కదా, ఆమె బాగుంది కదా ఆమెను పెట్టొచ్చు కదా అంటే వాళ్ళు చూజ్ చేసుకునే పర్సన్ అట్లా నీకు అట్లా అనిపిస్తే అట్లే ఉంటుంది. నేను చూజ్ చేసే పర్సన్ ఎట్లున్నానంటే నీకు బడ్జెట్ ప్రకారం అన్ని ప్రకారంగా అంత బాగుందనంటే ఓకే, లేదు అని అంటే వద్దు. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయను, అది ఒప్పుకోను, ఒప్పించుకోను, నాకు అవసరం లేదు అది. ఒక్క దానివల్ల ఎంతోమంది జీవితాలు వేస్ట్ అవుతాయి. అంటే నా పైన డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే ఇప్పుడు నార్మల్గా వీటిలో కూడా సీరియల్ సైడ్ కూడా చాలా మంది ఆర్టిస్టులు కంప్లైంట్ చేసి ఉంది కమిట్మెంట్స్ ఉంటాయని అక్కడ కూడా అని చెప్పేసి, నిజంగా ఆ ఫీల్డ్లో కూడా కమిట్మెంట్స్ ఉంటాయా? అయితే ఇంతకుముందు ఏంటంటే నేను సైడ్స్కి పంపించేవాడిని, అంటే సైడ్స్కి 1 వీక్ షెడ్యూల్ 2 వీక్ షెడ్యూల్ వాళ్ళకి పంపించేవాడిని. ఇప్పుడు ఏంటంటే హీరో హీరోయిన్స్ మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ అనగానే మదర్ ఫాదర్స్ సిస్టర్స్ అవన్నీ అవుతుంటాయో అవి చేస్తున్నాం. అట్లా సైడ్స్కి అట్లా పంపించట్లేదు. ఇంట్లో ఏమవుతుందంటే అమౌంట్ మనకి తగ్గిస్తారు, మళ్ళీ మనం కట్ చేసుకొని వాళ్ళకి వేయాలన్నా కూడా అది గలీజ్గా ఉంటుంది. వాళ్ళు కష్టపడేందుకు మనం తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ వెళ్ళేసి వాళ్ళు వీళ్ళ పరిచయాలు చేసుకొని నంబర్లు తీసుకొని ఇట్లా ఇట్లా అన్నీ అవుతూ ఉంటాయి. నేను దానికి నా బాధ్యతగా నేను చెప్పేస్తా, మీరేదో నేను పంపించింది అది మాత్రమే నాకు ఇంపార్టెంట్, మిగతా నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పి అట్లా చెప్తా. బట్ అది ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు చేస్తున్నారంటే నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే అదే చెప్తా, నువ్వు వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు చేస్తావు అంటే నువ్వు నీకు జారిపోయినట్టే. యూ హ్యావ్ టు ఫేస్ అదే పని ఉంటుంది అని నేనంట. సో ఇప్పుడు ఒక కాస్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్లు కానీ లేకపోతే హీరో కానీ ఎవరు కూడా డైరెక్ట్గా కమిట్మెంట్ అడగరు, ఎవరో ఒకరు మిడిల్లో అడిగిపిస్తారు. సో వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుద్ది, మీరు ఆర్టిస్ట్కి చెప్పడం జరుగుద్దా, లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా ఆర్టిస్ట్ని అడగడం జరుగుద్దా? నేను యాజ్ ఎ స్క్రిప్ట్ ప్రకారంగా షూట్ ప్రకారంగా యాజ్ ఎ రోల్ ప్రకారంగా మాత్రం పంపుతా. వాళ్ళు చెప్పారు అనుకోండి, సరే నాకు అడగకుండా చేయకుండా అమ్మాయికి అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి నాకు చెప్తే అక్కడ ఇష్యూ ఉండదు కదా, వద్దు ఎందుకులే అని చెప్పి అంటాం. అదే నాకు తెలియకుండా చేయకుండా అమ్మాయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి మాట్లాడుకుంటే అది నా ప్రాబ్లమా, నా తప్ప? జరుగుతుంది అదే. ఇంకా కమిట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. జరుగుతున్నాయంటే చెప్తున్నాను కదా, వాళ్ళు అడిగారని చెప్పేసి నువ్వు చేయకు, నీ పని ఏందో నువ్వు చేసుకో అని నేనంట. మీరు ఏమంటారంటే అంతకుముందు శ్రీరెడ్డి గారు చేసిన ఇష్యూ తర్వాత ఏమైనా కొంచెం తగ్గింది అని అనుకుంటారా, లేకపోతే ఇంకా అంతకుముందు దానికంటే పెరిగింది అనుకుంటారా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది? ఒక్క చేతితోటి క్లాప్ రాదు కదా, 2 చేతులు కొడితేనే క్లాప్ వస్తుంది కదా. అంటే అక్కడ ఇద్దరు మిస్టేక్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ మిస్టేక్ అయితేనే అక్కడ మిస్టేక్ అవుతుంది. వచ్చింది అనుకుంటా మీకు క్లారిటీ. సో ఇందాక మీరు అన్నారు అంటే ఏదైనా సరే మీరు ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది, మీరు నో అని చెప్పేస్తే ఇంకా అక్కడితో ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి మీరు అన్నారు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ 1-2 సినిమాల తర్వాత కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదు? కనిపించట్లే అంటే వాళ్ళు వేసిన సినిమాలు ఏవైతున్నాయో, అర్థం కాదు, వాళ్ళు చేసే సినిమాలు ఏవైతున్నాయో, చేసినవి రిలీజ్ అయినవి, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు లుక్ సెట్ అయిందా లేదో. ఇప్పుడు వాళ్ళకు క్యారెక్టర్ తగ్గట్టు లుక్ ఉందంటే
వాళ్ళు రీచ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఛాన్స్లు వస్తాయి కదా. అంటే వాళ్ళు చూస్ చేసుకునే విధానం. ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్టిస్టు మనకు ప్రాజెక్ట్ వస్తుందని అన్నప్పుడు ఆ క్యారెక్టర్కి మనం సూట్ అవుతామని వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళకి వచ్చిన ప్రాజెక్టులు చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మాకేందనంటే ఒక పర్సన్ మాకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా అని చెప్పి నేను చెప్తా అది వద్దండి మీకు సెట్ కాదు అని చెప్పి అంట. చేసింది అనుకోండి అద్దనకుండా తను రీచ్ కాలేదనుకోండి తనకి ప్రాజెక్టులు వస్తాయా? రావు. అదొకటి ఉంటుంది. ఒక పర్సన్ మనకు రెస్పాన్స్ అయినప్పుడు ఇచ్చే రెస్పాన్స్ బట్టి కూడా ఉంటుంది. నేను తోపు తుడింగ అనుకుంటా చేసుకుంటా పోతే ఆ తోపు తుడింగ అనేది ఏమవుతుందంటే అసలుకి ఏం రాకపోతే చిన్న చిన్నవి పడుతుంది, మళ్ళీ యూట్యూబ్కి రాబడుతుంది. అది పెద్ద స్క్రీన్ నుంచి మళ్ళీ యూట్యూబ్కి రాబడుతుంది. మనం రిసీవ్ చేసుకునే విధానము, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది, మనం తీసుకునే క్యారెక్టర్ బట్టి ఉంటుంది. నేనేం చెప్తానంటే చాలామంది మీ దగ్గర ఉంటాయి కానీ పెట్టేయంటే నేను పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూట్ అయితే వల్ల నువ్వు రీచ్ అయితే లేదని నాకు ముఖ్యం, కానీ ఏదో ఉన్నా అని చెప్పి పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత అన్న నాకు మంచి రోలు నేను లుక్ బాగున్నా అని చెప్పేసి నాకు వేరే వాళ్ళు అన్నారు, మరి నువ్వు ఇట్లా రోల్ ఇచ్చినావు అంటే. ఇట్లా కాకుండా పేమెంట్ విషయంలో కూడా వాళ్ళు అడిగితే డైరెక్ట్ నేను పేమెంట్ చెప్పేస్తాను, ఇంత ఇస్తున్నారు ఇంత తీసుకుంటున్నా అని చెప్పేసి. ఇట్లాంటి వాడికి వాల్యూ లేదు. నేను నీకు ఇంత చేస్తా అంటే చెయ్యి, లేకుంటే అన్నడికి వాల్యూ ఉంది. ఇట్లా జెన్యూనిటీ అనడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వాళ్ళు మోసపోతా నష్టపోతా అంటే నేనెందుకు వద్దంట. నష్టపోండి మోసపోండి తిరగండి. మరి అంటే మీరు ఇప్పుడు అన్నారు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు చూస్ చేసుకోవటం లేదనేసి మీరు అన్నారు. వాళ్ళకి టాలెంట్ ఉండి కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం బట్టి తీసుకోవటం లేదని ఎందుకు అనుకోకూడదు? అట్లా అనుకోకుండా ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు, కొత్తగా ప్రొడక్షన్, ప్యాషనేట్గా మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఏం లేకుండా మేము అందరం మామకి మేము కొలబరేట్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ లాగా చేస్తున్నామని చెప్పేసానంటే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నువ్వు రోజుకి 20,000 30,000 తీసుకున్నా కూడా ఆ పర్సన్స్ తోటి 8,000 10,000 యూ కెన్ మెయింటైన్ లైక్ దిస్. ఇలా మెయింటైన్ చేస్తే నీకెందుకు ప్రాజెక్ట్స్ రావు? ఇప్పుడు కొంతమంది దగ్గర ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకు బడ్జెట్లు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడితే కొంతమంది ఏమంటారంటే నేను ఇంత అయితే చేస్తా లేకుండా చేయని అంటారు. కొంతమంది ఏమంటారు ప్రొడక్షన్ అది కొత్తోళ్ళ పాతోళ్ళ, మరి పాపం వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారా, ప్రొడ్యూసర్ ఉన్నాడా, వాళ్ళకి తగ్గట్టుగా చేద్దాం అని అంటారు. అదే పెద్ద సినిమాలకు వీళ్ళు పోతే అలా అలా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అసలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను దగ్గరికి వచ్చి మాట్లాడరు. అదే ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ వాళ్ళు, కొత్తగా టీం ఉన్న వాళ్ళు, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ నువ్వే పెద్ద, వాళ్ళకి నువ్వే సారు. నీ రిసీవింగ్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. నువ్వు చేసే ప్రాజెక్టులు కూడా ఇట్లాంటివి కూడా చేయాలి. అవే చేస్తా అంటే అవి చేసిన తర్వాత నువ్వు మొత్తం అందరికి డల్లాగా అయిపోయినా అనుకో, అంటే లైక్ రొటీన్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రాజెక్ట్స్ అప్పుడప్పుడు ఇవి వేయాలి అవి వేయాలి, రెండు చేస్తేనే వస్తాయి మనకు ప్రాజెక్టులు. నేను ఇదే చేస్తా ఇంత లెవెల్గా నేను చేస్తా అంటే ఒక 2 సినిమాలకు అయిపోకపోతే అది ఏముంటుంది? అదే అయిపోతుంది అంతే. నాకు ఇంత బడ్జెట్ ఇంత అయితేనే కావాలంటే అక్కడ బడ్జెట్ బట్టి మేము మాట్లాడుకోవాలి. మాకు కొంతమంది ఆర్టిస్టులు ఏమంటారు అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంతే అంటారు, మన బడ్జెట్ చెప్పడం కాదు కానీ వాళ్ళ బడ్జెట్ కూడా కొద్దిగా చూడు, దాన్ని బట్టి చూసుకొని చేద్దాం, వాళ్ళకు కూడా కావాలి కదా అని చెప్పి అంటారు. నాకు ఇలాంటి వాళ్ళు ఇష్టం అంటే నాకు బెటర్ కదా. డిమాండెడ్గా ఉన్న వాళ్ళతో నాకెందుకు మరి? ఇట్లా మాకు పెద్దవాళ్ళతో ఇంటరాక్షన్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇదే, వాళ్ళకి మేము ప్రాజెక్టులు లేకపోవడం కూడా కారణం ఏంటంటే ఈ బడ్జెట్ల వల్లనే మాకు అక్కడ నుంచి ఆన్సర్ రాకపోతే ఇలాగ మేము ఆన్సర్ ఇవ్వలేము. వీళ్ళు ఆన్సర్ ఇస్తే నేను ఆన్సర్ ఇచ్చేది, నేను సొంత డబ్బులు ఇచ్చేది కాదు కదా. నా సినిమా అయితే నాకు సొంత డబ్బులు ఇచ్చుకుంటా, గింత అవుతుంది నా దగ్గర గింత అని చెప్పి నేను చెప్పుకుంటా. సో మీ ఇందాక అన్నారు 20,000 తీసుకున్న వాళ్ళు 8,000 10,000 తీసుకుని ఉంటే ఎందుకు రా ఛాన్సెస్ అని మీరు అన్నారు కదా. ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టుల కన్నా నార్త్ సైడ్ నుంచి లేకపోతే బాంబే సైడ్ నుంచి అటు నుంచి ఎక్కువ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు కదా, ఎక్కువ తీసుకోవడం జరుగుద్ది కదా, మరి వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వస్తున్నాయి? వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు చూసుకునేటప్పుడు ఏంటంటే యాక్టింగ్ చూస్తారు. యాక్టింగ్ ఏంటంటే సింగిల్ టేక్ అవుతుందా ఎక్కువ టేక్ అవుతుందా? పెద్ద సినిమాలకి కొన్ని సీన్స్కి కొన్ని రోజులు పట్టింది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్గా సీన్స్ తీసుకుందాం, యాక్టింగ్ తీసుకుందాం. మనలో ఏంటంటే లుక్ కానీ ఒక మేకప్ వేయగానే ఒక సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ అట్లా వేయగానే హీరోయిన్ అనే ఫీలింగ్ అయిపోతారు. ఇక డాన్ తోపిగా మనమే, మనకన్నా తిరిగి ఎవరు లేరు అంటారు. వాళ్ళకి ఎంత ఉన్నా ఏం లేకున్నా కూడా ఆ టాలెంట్ ప్రకారం ఏందో ప్రూవ్ చేసుకుంటారు. అది టాలెంట్ ప్రకారం 2 రోజులు జరిగే సీన్స్ ఏవైతున్నాయో అది ఒక రోజులు అయిపోతే ఆడ మిగులుతుందా ఆ డబ్బులు. యాక్టింగ్ అనగానే స్విమ్మింగ్, ఆర్ట్స్ ప్రతిదీ, ఫైటింగ్ సీన్స్ ఏదైతే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయో అవి కూడా తట్టుకొని చేసేటట్టు ఉండాలి అంటారు. ఒక షార్ట్ ఫిల్మ్ చేయగానే అది హీరోయిన్ అయిపోయిందంటే అలా సీన్స్ అలా ఎన్ని ఉంటాయి, మామూలు మాట్లాడాలి ఉంటాయి, లేక సీన్స్ లైక్ వైఫ్ రోల్ ఏదో ఉంటుందో అది చేసుకుంటారు. మెయిన్ ఈ రొమాంటిక్ సీన్స్ బోల్డ్గా లైక్ వేసుకునే కాస్ట్యూమ్ బట్టి వాళ్ళు అట్లా చూస్ చేసుకున్నప్పుడు అంత డెప్త్గా థింక్ చేసి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళని చూస్ చేసుకుంటారా వీళ్ళని చూస్ చేసుకుంటారా? నేను చేయనని చెప్పేసి అంటే
మొత్తం నీ పైన డిపెండ్ అయి ఉండి నువ్వు ఈ సీన్ నేను చేయాలంటే ముందు ఓకే అని చెప్పి ఇప్పుడు ఓకే అయిపోలే అంటే చేయకపోతే ఎట్లా వస్తాయి? రావుగా ప్రాజెక్టులు. వాళ్ళు అన్నిటికంటే లైక్ సీన్స్ ప్రకారంగా ఓకే అని చెప్పి చెప్పేస్తారు కాబట్టి నీకు దొరుకుతున్నాయి. ఫస్ట్ ఏమో ఆ పేమెంట్ పడేంత లోపేమో అడ్వాన్స్ పడేంత లోపేమో నేను అన్నీ చేస్తా అంటారు. అది అయిపోయిన తర్వాత నాకు ఇది చెప్పలేదుగా అంటారు. అదే టాలెంట్ ప్రకారంగా నేను చెప్పేది. ఆ పాయింట్ ఆఫ్ ప్రకారంగా నేను చేయలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే, అంటే చెప్తున్నా జరుగుతున్నాయి కావచ్చు, జరుగుతున్నా కూడా మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది నాకు ముఖ్యం అంతే. సో ఒకప్పుడు కాస్టింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండేది, ప్రెసెంట్ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ప్రజెంట్ క్యాస్టింగ్ అంటే ప్రాజెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే క్యాస్టింగ్ అంటే ఇప్పుడు అందరికీ మామూలు అయిపోయింది. ఆర్టిస్టులు కూడా ఛాన్సులు లేక వాళ్ళే ఒక 10 మందిని జమ చేసుకొని వాళ్ళు కూడా క్యాస్టింగ్ లెటర్ అని చెప్పేస్తారు. కుప్పలుగా రోజుగా జమ అవుతారు ఎక్కువ మంది. ఇప్పుడు ఏంటంటే క్యాస్టింగ్ అంటే డైరెక్టర్ ఏంటంటే క్యాస్టింగ్ లెటర్ నా ఉద్దేశం ఏంటంటే ఒక అప్కమింగ్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏ విధంగా చేయాలో తెలియక మనం చెప్పాలి, చేసి దాన్ని ఒక మనిషిని తయారు చేసి ఒక రాయిని బొమ్మలా తయారు చేసి ఎట్లా తీసుకొస్తారో అట్లా తీసుకొచ్చడం నేనంట. మిస్టేక్స్ ఏందో అది కరెక్ట్గా చేయగలుగుతాడు, చేయాలి అనేదాన్ని నేనంట. అది కాకుండా ఒక ప్రాజెక్ట్కి ఒక షూట్కి ఒక అమ్మాయి ఓకే అయిన తర్వాత అమ్మాయి అక్కడ అనుకోకుండా పరిస్థితుల్లో ఫ్యామిలీ విషయంలోనే ఏదో విషయంలో రాకపోతే అప్పటికప్పుడే సెట్ చేసేవాడిని అని నేనంట. షూట్కి ఇబ్బంది కాకూడదు కాబట్టి, క్వశ్చన్ చేయకూడదు కాబట్టి మనకు ఇది నేనంట. వాళ్ళు ఏంటంటే 10 మంది జమ అయితే వేయాలి మనం కాస్టింగ్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఎక్కడ షూటింగ్ నుంచి పేమెంట్ రాకపోతే నేను అడుగుతారు ఇవ్వాలి, అది నా ప్రాబ్లం కాదు కానీ అంటాడు. వాళ్ళ కాన్వెస్కల్ పెట్టినా కూడా ఏం పెట్టినా కూడా నాకు నా ప్రాబ్లం కాదు, నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వు నాకు ఇవి అంటాడు. ఈ ఫేస్ తెలియదు వాళ్ళకు. మామూలుగా పెట్టితే అయిపోతుంది కదా. ఏమవుతుంది అంటే షూట్లో మంచిగా ఉందా లేదా, ఒక బిహేవియర్స్ ఉందా లేదా, రిసీవింగ్ ఉందా లేదా, ఫుడ్ పెడుతురా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటా, మరి మీతో లేదు కదా. మామూలుగా షూట్కి వెళ్ళిపోయారా ఎండింగ్ వచ్చేసారా అని ఉంటుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ అంటే నేను చూస్తాను అంతే. ఇట్లా చేసేవానికి ఉండదని నేనంట. మామూలుగా అప్పుడు నీ పేమెంట్ మీకు పడిపోయిందా, నా పేమెంట్ నాకు పడిపోయిందా అన్నోడికే వాల్యూ ఉంటుంది. అది కూడా తక్కువ ఇచ్చినోడికి. 3 లక్షల అమౌంట్ ఒక అమ్మాయికి వస్తుందనంటే ఆ అమ్మాయికి తెలియకుండా నువ్వే 2 లక్షలు తీసుకొని అమ్మాయికి 1 లక్ష రూపాయలు ఇస్తే వాల్యూ ఉంది. అమ్మ నాకు 3 లక్షలు వస్తుంది, అలా నీకు 2 lakhs నీకే నేను ఇస్తున్నా, నేను 1 lakh తీసుకుంటున్నా అంటే లేదు. ఇలాంటి వాడికి వాల్యూ లేదు. 1 లక్ష 2 లక్షలు ఓన్లీ ఆమె కష్టపడ్డది ఆమె కాబట్టి ఆమెకు 2 lakhs ఎక్కువ ఉండాలి. అంటే 2 lakhs ఆమెకి ఇవ్వాలి, 1 lakh మనం తీసుకోవాలి. అది కూడా ఆమె ట్రస్ట్ అంటే ఓకేనా అంటే అది చూసుకోవాలి. లేకుంటే మనం తగ్గి తీసుకోవాలి. చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ ఆమెకు 1 లక్ష ఇచ్చేసి నువ్వు 2 లక్షలు తీసుకుంటే ఆడే నీకు నచ్చినప్పుడు మరి మంచిదే కదా. నష్టపోండి మరి ఏం చేద్దాం. మరి ఇప్పుడు నేను 3 లక్షలు వచ్చినాయేమో, 3 లక్షలు మీకు 2 లక్షలు ఇచ్చేస్తున్నా, 1 lakh తీసుకున్నా అంటే ఓకేలే అని అంటారు. ఇట్లా కాకుండా మేము కొంతమందికి అప్రోచ్ అయితే 20,000 మాట్లాడిన తర్వాత మరి మాకెంత ఇస్తారని చెప్పి నేను అడుగుతా. 2,000 తీసుకోండి అంటారు. 20,000కి 2,000 నేను నాకేం అవసరం వచ్చింది? నువ్వు లేచినావా లేదా చూడాలి, షూట్ కూతున్నావా లేదా చూడాలి, నేను రిసీవ్ చేసుకుంటున్నా లేదా, మంచిగా తింటున్నావా లేదా, ఫుడ్ షూట్లో మంచిగా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని నీకు 2,000 నీకు సడన్గా నీకు ఇబ్బంది అయింది అనుకో, ఏదైనా ఇష్యూ అయింది అనుకో, ఆ 2,000తో నేను ఆడ దక్కతానా? నా మెంటల్ చూసుకొని నీకు మంచిగా లైఫ్ ఇద్దామని అనుకుంటే నువ్వు నాకేదో ముష్టిలాగా నాకు ఎంతో కొంత ఇస్తానంటే నేను ఎందుకు చేయాలి? అందరు ఎట్లా అంటే ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పేస్తారు, తీసుకున్నట్టు చేస్తా అంటే లేకుండా లేదంటారు. నేనేంటంటే నాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఇంట్లో నేను ఒక 5 తీసుకుంటున్నా, మీకు 15 ఇస్తున్నా అంటే లేదు, అట్లా నచ్చదు. 10,000 ఇచ్చినోడే మంచోడు. 10,000 ఆమె తీసుకొని 10,000 ఆయన తీసుకుంటేనే మంచోడు. నాకు 20,000 వస్తుంది, నేను 15,000 నీకు ఇస్తున్నా, 5,000 తీసుకున్నా అంటే మంచోడు కాదు, చెడ్డోడు ఆడు. ఇట్లా కూడా రావు మిస్ అవుతాయి. పర్సన్స్ అందరూ రిసీవ్ చేసుకునేటట్టు మంచిగా రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు కదా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిషన్స్ అని అయితే ఏదైతే ఉందో, ఒక పర్సన్ అప్రోచ్ అయినప్పుడు, ఒక పర్సన్ దగ్గర పోయినప్పుడు అక్కడ వస్తుంది, లేకుంటే లేదనంటే నీ ఫేస్ ఉండాలి. లేదు నాకు ఇప్పుడు కంపల్సరీ కావాలి ఇట్లా అంటే ఆ వీక్నెస్ లాగా నువ్వు పడిపోతావు. వాళ్ళ వీక్నెస్ లాగా నీకు ఈ అమ్మాయి కావాలి అనే ఛాన్స్ తోటి వాడు ఎన్నో క్వశ్చన్ చేస్తాడు, ఏమో అడుగుతాడు. ఇంకా అలా ఎందుకు, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా నువ్వు ఉండాలని నేనంట. కాంప్రమైజ్ లాగా ఉంటే అది కాంప్రమైజ్ లాగానే ఉంటుంది. జీవితాంతం అంతే ఉంటుంది. చెప్పడేమో నీతులు, చేసేటన్నీ ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒక మూవీ కోసము కాస్టింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక కాస్టింగ్ పర్సన్కే మొత్తం ప్రాజెక్ట్ ఇస్తారు, లేదా డిఫరెంట్ కాస్టింగ్ పర్సన్స్కి స్ప్లిట్ చేస్తారు అంటే క్యారెక్టర్స్ని? స్ప్లిట్ అంటే ఏం లేదు, అందరికీ సేమ్ ఇచ్చిస్తారు. ఎవరితో ఏది వచ్చిందో బెస్ట్ అని చెప్పి చూస్తారు. బట్ నేనేంటంటే ఈ మల్టిపుల్గా ఉన్నప్పుడు నేను చేయను. ఎందుకనంటే నేను పెట్టించిన తర్వాత అక్కడ ఆ పర్సన్స్ అందరూ నా గురించి బ్యాడ్ చెప్తారని నాకు ఎందుకు అవసరమా అని చెప్పి. అంటే ఇట్లా ఒకటి సినిమా జరిగింది, అప్పుడు నాకు అంతగా సరిగ్గా లేకుండా అంత పెద్ద డైరెక్టర్ పిలిచినుండే. ఒక అమ్మాయిని ఫైనల్ చేసినాము. అమ్మాయి వచ్చింది, కాస్ట్యూమ్ వేసుకుంది, కాస్ట్యూమ్కి సూట్ అయిపోయింది అమ్మాయి.
వేసుకుంది, కాస్ట్యూమ్ కూడా తీసుకొని పోయింది ఆల్ట్రేషన్కి. ఈ అమ్మాయి ఓకే అని చెప్పి అన్నారు. ఆ అమ్మాయిని అంటే వేరే వాళ్ళతో నాకు వచ్చిన ప్రాజెక్ట్ని ఆమె నేను సజెస్ట్ చేసిన. ఆ అమ్మాయి నాకు మళ్ళీ రెస్పాన్స్ అవ్వట్లే. ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లే అంటే మధ్యలో పర్సన్ తింపేసుకున్నాడు. ఏం చెప్పిండో తెలియదు. అక్కడ ఏముండదు, ఇట్లా లుక్ ప్రకారంగా గట్టిగా మంచిగా జిమ్ ఉన్నట్టుండి స్టైల్గా ఉంటే ఆ పర్సన్ ఏం చెప్తుందో నమ్మేస్తావు. నాకు లుక్ లేదని నాకు లేదని కానీ యాజ్ అ వర్క్ ప్రకారం నేను ఏదైతున్నానో నీకు అది బెస్ట్ అని చెప్పి నీకు పంపించినప్పుడు ఆ పర్సన్కి అప్రోచ్ అయ్యి అట్లే వెళ్ళిపోతా అంటే నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆయన స్టార్టింగ్ నేను మంచిగా ఉంటుంది, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందో తెలియదు. నేనేం అడగకుండా చేయకుండా నీకు ప్రాజెక్ట్ పరంగా నేను పంపించేసి వెళ్ళిపోయేదాకా నేను చూసుకొని వెళ్ళేసిన తర్వాత అంటూ మంచిలోడు అని అంటే అది నా ప్రాబ్లం అనా మరి వాళ్ళ ప్రాబ్లం మీరు చెప్పండి. సో ఇప్పుడు మీరు కాస్టింగ్ చేస్తారు కదా, ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక మీడియం అంటే ఒక లెవెల్ ఆర్టిస్ట్ వరకు ఎంత పే ఉండొచ్చు? పే అంటే పర్సన్ ఫేమ్ అంటే బట్టి. ఆర్టిస్ట్ లో కూడా జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా వైజ్ గా ఉంటారు కదా. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఎంత ఇస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎంత ఇస్తారు? జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకు 1500 అట్లా 2000 అట్లా ఇస్తారు. ఓకే. బట్ ఆర్టిస్ట్లకి ఏంటంటే 5, 8, 10 కొద్ది ప్యాడింగ్ వాళ్ళకి కొంతమంది కవర్స్ బట్టి ఉంటుంది. హీరోయిన్స్కి వేరు ఉంటుంది ప్యాకేజ్ లాగా. ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే కొంతమంది నోన్ ఫేస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంతమంది కవర్స్ బట్టి ఉంటుంది, వాళ్ళకి ఫేమ్ బట్టి ఒక్కరికి ఒక తీరు ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని బట్టి నేను ఏంటంటే అట్లా జూనియర్ ఆర్టిస్ట్ లాగా నేను ఎప్పుడు పంపించలేదు. అదే రోల్స్ మాత్రమే పంపించిన. బడ్జెట్ అటు ఇటు ఎక్కువ అయినా కూడా తక్కువ అయినా కూడా వాళ్ళకు మనం ఇచ్చినట్టు ఉండాలని చెప్పి నేను ఇస్తాను. ఇక్కడ ఎవరికైనా అప్రోచ్ అయినా కూడా నేను అదే కమిషన్ ఫస్ట్ నేను మాట్లాడను. అదే సెలబ్రిటీస్కి కూడా కాంటాక్ట్ అయినా కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్, అంటే నా మీద మీకు ట్రస్ట్ అనిపించాలి. ఇక నాట్ ద ఇష్యూ ఆఫ్ అమౌంట్. ఫస్ట్ డీల్ అయిపోయి ఓకే అయిపోయి ఈవెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఏమనిపించిందో అది ఇచ్చేయండి. ఆ తర్వాత నాలాగా కాకుండా వేరే పర్సన్స్ ఇప్పుడు ఇట్లా ఉంటారు వాళ్ళు లైక్ మేనేజర్స్ అని చెప్పి చెప్తారు. నేను ఈ డోంట్ వాంట్ అంటే నేను చేయను, వాళ్ళతో డీల్స్ చేయను. డైరెక్ట్ ఉంటే చేస్తా, లేకుండా లేదు. ఎందుకనంటే వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకంటే వీళ్ళకి అమౌంట్ చెప్పిన తర్వాత వీళ్ళ అమౌంట్ వీళ్ళకి వచ్చిన తర్వాతనే మీటింగ్ అరేంజ్ చేస్తారు. నేనేందనంటే నాకు ఇక్కడ అమౌంట్ అనేది కాదు, ఫస్ట్ ఈవెంట్ అయిపోయి ట్రస్టెడ్గా ఈవెంట్ అయిపోయి ఆ తర్వాత మీరు ఇస్తే ఇవ్వండి, లేకుండా లేదు. నాకు ఈవెంట్ సక్సెస్ అయిందని నాకు సంతోషం ఉంటుంది, మీరు కూడా ఇచ్చారని ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఒక పర్సన్స్ ఫేస్ చేసినప్పుడు అప్పుడు నాలంటూ గుర్తొస్తాడు. అరే అమౌంట్ డిస్కస్ చేయట్లేదు, ఈవెంట్ సక్సెస్ కావాలి అంటుండు కాబట్టి మనం ఆయనకి ఎక్కించిన ఏం కాదని చెప్పేసి నెక్స్ట్ టైం నువ్వు పిలుస్తావు. అట్లా నీతో నాకు ఇంకా 10 మంది జామ్ అవుతారు. అంటే వాళ్ళే 10 మంది మీరే చెప్తారు చూసుకో డేట్స్ నాని నువ్వే చూసుకో అని చెప్పి. అంటే అప్పుడు ఇక్కడ డీలింగ్ గురించి నేను మాట్లాడుతున్నా, నా పైసల గురించి నేను మాట్లాడట్లే. ఈవెంట్ అవ్వాలి, ఓకే అవ్వాలని చెప్పి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు అట్లా ఫేస్ చేసినప్పుడు అప్పుడు నాకు వీళ్ళు అప్రోచ్ అయితే నాకు బెనిఫిట్. వీళ్ళతో నాకు 10 మంది జమ అవుతారు కాబట్టి నాకు ఈజీగా ఆటోమేటిక్గా వీళ్ళకి రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి నాకు బెనిఫిటే కదా. కానీ వాడే నమ్ముతారు, అంటే వాడి పైసలు వాడి చేతులకు వచ్చిన వాడికి ఎవడైతే ఉన్నాడో వాడు మీటింగ్ అని చేస్తాడో వాడికి నమ్ముతారు. నాకు ఈవెంట్ సక్సెస్ కావాలి, నాకు ఇవ్వకుండా ఓకే అంటే ఇది నచ్చదు. సో నాని గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ ఛాన్సెస్ కోసం ట్రై చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? కాస్టింగ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తాను అంటే వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకుంటాను కంపల్సరీ. నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వను, పేరెంట్స్తో కూడా మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడినా కూడా యూ కెన్ కీప్ ఏ లౌడ్ స్పీకర్, మీ పేరెంట్స్ తోటి కూడా ఉండండి, వినిపించండి. ఎందుకనంటే అది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ మీకు ఏవైతే వస్తున్నాయో ఆల్మోస్ట్ అంత ఫేకే ఉంటుంది. అంత ఒక పర్సన్ తీసుకోవాలి, పిలిపించుకోవాలి. ఆడ ఆమె అవసరం లాగా ఉందా, చేస్తుందా చేయదా అన్నట్టుందా చూసుకొని వీక్లెస్ లాగా యూజ్ చేసుకుంటారు. డోంట్ ట్రస్ట్, 99.9% డోంట్ ట్రస్ట్ అంటారు నేను. ఒక పర్సన్ త్రూ మీకు వచ్చిందా, లేక ఒక పర్సన్ మీకు అప్రోచ్ అయ్యిందా, ఏ విధంగా ఉంది, అతని రివ్యూ ఎలా ఉంది, అతను ఏం ప్రాజెక్టులు చేసిండో అంటూ నా దాంట్లో మొత్తం డీటెయిల్గా ఉంటుంది. నా వల్ల ఎవరికి వచ్చినాయి ప్రాజెక్ట్స్, ఎవరికి రాలేవు, నేను ఏం ఇచ్చినా, వాళ్ళకి ఏం గైడ్ చేసినా, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసినా, ఏ విధంగా సపోర్ట్ చేసినా అనేది రివ్యూస్ ఉన్నాయి. అట్లా చూసుకోండి, ఏం లేకుండా జస్ట్ ఇట్లా. ఇంకోటి ఏమవుతుందంటే యాజ్ ఎ క్యాస్టినేటర్ అని చెప్పేసి నేను షూట్కి పోతా, యాక్చువల్లీ ఫోటోస్ దిగను. ఏంటంటే నాని దిగో ఒకసారి, క్యాస్టినేటర్ కదా నువ్వు దిగకపోతే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఉంటుంది కానీ దిగమంటారు. ఇట్లా కూడా ఏమవుతుందంటే కొన్ని పర్సన్స్ అసలు ఏం సంబంధం ఉండదు. ఆర్టిస్ట్ అన్నప్పుడు ఒక సెలబ్రిటీ అన్నప్పుడు కంపల్సరీ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలు కూడా పోస్ట్ చేసేసుకొని డైరెక్ట్ పోస్ట్ పెట్టేసుకుంటారు. డైరెక్టర్ అని క్యాస్టినేటర్ అని చెప్పి పెట్టేసుకుంటున్నారు. ఎందుకోసం? కాంటాక్ట్స్ కోసం. అసలు ఎట్లా డీల్ చేయాలి ఏందనేది తెలియదు, కానీ ఒక పర్సన్ కాంటాక్ట్ ఉందని చెప్పుకోవడానికి గొప్పగా అయ్యా ఏదైనా అవసరంలా ఉంటే వాడుకోవడం, ఇట్లా అయిపోతుంది. చూసుకోండి, హౌ టు చెక్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకుంటే ఐ కెన్ టేక్ ఆల్సో. నేను మాట్లాడుతూ వాళ్ళతోటి, నేను చూసుకుంటానండి, నేను బాధ్యత చూసుకుంటానని చెప్పి నేను అంటాను. ఇట్లా చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి. చూసుకున్న తర్వాత కూడా పేరెంట్స్ కూడా మార్పిన వాళ్ళు, మా అమ్మాయికి వస్తున్నాయిలే మేము చేసుకుంటాంలే, సరే చేసుకున్నాను అంటారు.
మీరు ఏదైతే కంట్రీస్ అవి అన్నారో ఆ కంట్రీస్లో కూడా కనబడ్డది నాకు. నేను ఆ అమ్మాయి గురించి డిస్కస్ చేస్తే నాకు ఫోన్ వచ్చింది. ఎందుకు మా అమ్మాయి గురించి చెప్తున్నారంటే ఆ అమ్మాయికి షూట్ లేట్ అయితే 1 o'clockకి నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేసినాను. ఏ క్యాస్టినేటర్ ఇంట్లో స్టే చేయడు, రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి. నేను నీకు సేవ్ చేసి అన్నీ చేస్తే నువ్వెవరో నేను ఇతరు నాకు ఏడు వచ్చిందనంటే నీకు వచ్చిన ప్రాజెక్టులన్నీ మేము రిజెక్ట్ చేసి నీకు సూట్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నావు. ఆ రిజెక్ట్ అవ్వకుండా నువ్వు చేస్తుంటే నీకు ఉండకపోదు. ఇట్లా కాకుండా ఇంకొక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయిన 2 days బ్యాక్ నాకు బ్రోకర్ త్రూ అంటే లైక్ ఒక పర్సన్ త్రూ కోఆర్డినేటర్ త్రూ వచ్చింది ప్రాజెక్ట్ చేసుకున్నా. అమ్మాయిని పిలిపించిన అప్పుడే మీట్ అయినా నేను, అది కూడా ఆఫీస్లోనే మీట్ అయినా. మీట్ అయిన తర్వాత ఈ అమ్మాయి లుక్ ప్రకారం ఓకే, కొద్దిగా తెలుగు రాదు కానీ బట్ మనం చేయించుకోవచ్చు అని చెప్పేసి అంటే నెక్స్ట్ డే రోజే మీటింగ్ అయింది, అగ్రిమెంట్ అయిపోయింది. ఈ అమ్మాయికి ఇంకో సినిమా వచ్చింది ఇలానే, అంటే నా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర సినిమా వచ్చింది, పెద్ద సినిమా. పెద్ద సినిమాలో ఒక రోల్ వచ్చింది, పెద్ద సినిమాలో ఒక రోల్. అది నువ్వు ఒక 10 minutes ఉంటావో లేదో తెలియదు. ఈ సినిమాలో ఏంటంటే నువ్వే హీరోయిన్, ఇది బెస్ట్ అది బెస్ట్ అని నేను అన్నా. అది నేను మేనేజ్ చేసుకుంటా అండి అన్నది. ఇది చేసుకున్నాంటే చేసుకోండి అని చెప్పి అన్నా. ఇదే నాకు బెస్ట్ అండి, నాకు అసలు హీరోయిన్ లీడ్ కదా, నాకు ఒక కెమెరా ఏంటి అని అర్థమవుతుంది కదా, అది లీడ్ తీసుకుంటా కదా అని చెప్పేసి అంటే చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, పేమెంట్ వచ్చేసింది, అడ్వాన్స్ వచ్చేసింది, అన్నీ అయిపోయింది. నేను అమ్మాయికి మళ్ళీ ఏం చెప్పినా అంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే నాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి నేను అన్నా. ఎందుకు అని అంటే నాకు ఇంటిమేట్ చేయకుండా నువ్వు పోతే నీకు పేమెంట్ చేయకపోతే నువ్వు నన్ను అడుగుతావు. నువ్వు నాకు ఇంటిమేషన్ ఇస్తే మేము పేమెంట్ ఏదో ఉందో పేమెంట్ చేసిన తర్వాత షూట్ చేద్దాం అని చెప్పి నేను అంటా. నీకు నాకు మిస్యూజ్ కావద్దు, నీకు నాకు ఇబ్బంది కావద్దు, నువ్వు పలానా దగ్గర ఇంకా వేరే వాళ్ళ దగ్గర నా గురించి బ్యాడ్ మాట్లాడదు కదా అని చెప్పేసి అని అంటే అమ్మాయి చెప్పింది. ఇట్లనే ఒక్క ప్రాజెక్ట్ త్రూ ఎట్లా డైవర్ట్ అయ్యి చేంజెస్ అయినాయో అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయినాక కూడా ఎవరు అన్నట్టే ఉంటారు. ఇట్లా కాకుండా ఇంకో లైక్ ఇట్లా షూట్స్ ఉంటాయి కదా, లైక్ శారీస్ అట్లా యాడ్. అమ్మాయి మీరు గుర్తుపడతారు అమ్మాయిని, నేను పేరు చెప్పట్లే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. నేను షూట్కి పంపించేసిన, అక్కడ పరిచయాలు పెంచుకుంది, కాంటాక్ట్స్ పెంచుకుంది. మీరు ఏదైనా ఇంటిమేషన్ ఉంటే ఇంటిమేట్ చేయండి, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అన్నది. నేను ఏం చేయనండి ఇక్కడికి ఆపేస్తా అని చెప్పేసి అంది. అవే షూట్స్ తోటి అవే ఫొటోస్ తోటి ఎక్కడెక్కడికి వెళ్ళింది, షూట్స్ చేసుకుంది. ఎవరితో వచ్చినారంటే చెప్పట్లే. ఫస్ట్ అసలు నీకు లైఫ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేసిర్రు అది చెప్పంటే చెప్పట్లే. అదే అమ్మ ఇంకో అబ్బాయితో మాట్లాడినప్పుడు హౌ యూ అంటే తను ఎలా చెప్పింది, ఎట్లా మాట్లాడింది మీతో అంటే అవసరంలాగా మాట్లాడిందా అవసరం లేనట్టు మాట్లాడిందా అని నేను క్వశ్చన్ చేశాను. ఏమైనా ఉంటే చెప్పండి, మీరు అసలు హీరోగా వేస్తారు కదా అని చెప్పి చెప్పింది అని చెప్పేసి అన్నాడు. నీ పని ఏంది, ఒక అమ్మాయినికి అప్రోచ్ అయినా కూడా నువ్వు అసలు రీల్ ఏది చేస్తున్నావో అది మాత్రమే నువ్వు పట్టించుకో. అందరినీ పట్టించుకుంటే నువ్వు ఉండవు. నీ ప్రాజెక్ట్ నీ వర్క్ ఏదైతుందో చేసుకో. ఆమె చెప్పిందని చెప్పి నువ్వు సజెస్ట్ చేసుకుంటూ పోతావు, నీ గురించి నెగిటివ్గా క్రియేట్ అవుతుంది, నువ్వు లేకుండా అవుతావు అని చెప్పి చెప్పిస్తాను. గర్ల్స్కైనా సేఫ్టీ చెప్తా, బాయ్స్కైనా అదే చెప్తా. ఎవరిదైనా లైఫే కదా, ఎందుకు మనం చెడగొట్టాలి అనుకుంటాం. అది ఎవరికైనా మంచిగా చెప్పినా కూడా అది చేదులాగానే ఉంటుంది, అనుభవిస్తే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ నాని గారు. కాస్టింగ్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.